హలో స్టూడెంట్స్, చూడండి కైనమాటికల్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ అప్లికేషన్ కైనమాటికల్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. సో టవర్ ఆఫ్ హైట్ హెచ్ అనుకోండి, ఇది టవర్ ఆఫ్ హైట్ హెచ్. సో గ్రౌండ్ సర్ఫేస్ నుంచి టవర్ యొక్క హైట్ హెచ్. ఇక్కడ ఏం చేసామంటే ఒక బాడీని టవర్ పై నుంచి డ్రాప్ చేసాం, కిందకి ఫాలో అవుతుంది, డ్రాప్ చేసాం. అదే టైంలో సేమ్ టైంలో ఇంకో సెకండ్ బాడీని ఇట్లా పైకి త్రో చేసాం. సమ్ ఇనీషియల్ వెలాసిటీ యూతో, కొంత వెలాసిటీతో త్రో చేసాం. ఏం జరుగుతుందో ఈ బాడీ కిందకు వస్తూ ఉంటుంది, ఈ బాడీ పైకి వస్తూ ఉంటుంది కదా. ఓ చోట మీట్ అవుతాయి, ఎక్కడో చోట మీట్ అవుతాయి. సో ఇక్కడ మీట్ అయినాయి అనుకోండి, టూ బాడీస్ ఈ పాయింట్ దగ్గర ఎక్కడో మీట్ అయినాయి. సో మీట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఈ టూ బాడీస్ మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ height h, simultaneously another body is thrown vertically from ground. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఎంత టైంలో మీట్ అవుతాయి, ఎంత టైంలో మీట్ అవుతాయి. చూడండి, ఫస్ట్ బాడీ కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ బాడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదా. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే కండిషన్స్ ఏమొస్తాయి, ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్ టు 0 ఉంటుంది, యాక్సలరేషన్ ఈక్వల్ టు g ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీట్ అయినాయి కదా, ఇక్కడ సపోజ్ ఇది ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్, ఫస్ట్ బాడీ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ని x అనుకుంటే, సెకండ్ బాడీ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇది టోటల్ h, ఇది x కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ h మైనస్ x అవుతుంది కదా, h మైనస్ x అవుతుంది. సో ఫస్ట్ బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, x ఈక్వల్ టు x. సో ఎంత టైంలో మీట్ అవుతుంది అంటే సపోజ్ t అనే టైంలో అనుకోండి, t ఈక్వల్ టు t సెకండ్స్లో మీట్ అవుతుంది. వీటిని s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తున్నాం s ఈక్వల్ టు x, ఇనీషియల్ వెలాసిటీ 0 ప్లస్ 1/2 ఇంటూ gt స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, x ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్. దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. తర్వాత సెకండ్ బాడీకి సంబంధించిన సెకండ్ బాడీ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. ఇది టీ టైంలో, ఫస్ట్ బాడీ టీ టైంలో x అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సేమ్ అదే టైంలో సెకండ్ బాడీ h మైనస్ x డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ బాడీ క్యాలిక్యులేట్ చేయండి. సెకండ్ బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఇంత ఫస్ట్ ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో త్రో చేసాం, u వెలాసిటీతో త్రో చేసాం. అపోర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ మైనస్ g. డిస్ప్లేస్మెంట్ అంతా, డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు h మైనస్ x టైమ్ t ఈక్వల్ టు t. సో s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ s అంటే డిస్ప్లేస్మెంట్, సెకండ్ బాడీ చేసినటువంటి డిస్ప్లేస్మెంట్ h మైనస్ x ఇజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ u టైమ్ t. ఏ అంటే మైనస్ g కదా, మైనస్ g సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, 1/2 ఇంటూ gt స్క్వేర్. ఇది సెకండ్ ఈక్వేషన్ అన్నాం. ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి, 1 + 2. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుందో x ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, h మైనస్ x ఉంది, ఇజ్ ఈక్వల్ టు ఇటు పక్కన హాఫ్ gt స్క్వేర్ ఉంది. సెకండ్ ఈక్వేషన్లో ut మైనస్ హాఫ్ gt స్క్వేర్. సో ఇది క్యాన్సిల్ అయితే ఇది క్యాన్సిల్ అవుతుంది. సో h ఈక్వల్ టు ఎంత అవుతుంది, ut. సో టైమ్ t ఈక్వల్ టు h/u. సో ఇంత టైంలో టూ బాడీస్ మీట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది. హైట్ వెలాసిటీ తెలిసినప్పుడు ఇట్లా వర్టికల్ లైన్లో ఒకే లైన్లో ఉన్నప్పుడు రెండు మీట్ అవ్వడానికి పట్టే టైం t ఈక్వల్ టు h/u. నోట్ చేయండి. దాని ఫార్ములా అంటే t ఈక్వల్ టు h/u. దీనికి రిలేటెడ్ ప్రాబ్లం చూడండి. రిలేటెడ్ ప్రాబ్లం
చూడండి ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. A body is dropped from tower of 100 meters height. At the same time, another body is thrown with velocity (50 meter per second). Then find when and where the two bodies meet. When and where the two bodies meet. చూడండి అదే ఫార్ములా డెరివేషన్ అదే ఫార్ములా యూస్ చేస్తాం. ఇక్కడేమో డేటా ఇచ్చాడు చూడండి డిస్టెన్స్ హైట్ ఆఫ్ ది టవర్ ఇచ్చాడు. ఈ హైట్ ఆఫ్ ది టవర్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి డ్రాప్ చేసాం. ఫస్ట్ బాడీని ఇక్కడ నుంచి డ్రాప్ చేసాం. సేమ్ టైంలో ఇక్కడ సెకండ్ బాడీని 50 మీటర్ పర్ సెకండ్తో త్రో చేస్తాం. 50 మీటర్ పర్ సెకండ్తో త్రో చేస్తాం. సో త్రో చేస్తే ఎక్కడ మీట్ అవుతాయో కనుక్కోమన్నాడు. ఎక్కువ వెన్ అండ్ వేర్ ద టూ బాడీస్ మీట్, ఎంత టైంలో మీట్ అవుతాయి, ఎక్కడ మీట్ అవుతాయి. సో ఎంత టైంలో మీట్ అవుతాయి అనే దాన్ని ఫార్ములా డిరైవ్ చేసేయండి. ఫార్ములా ఏంటి? T = h/u. ఇంత టైంలో మీట్ అవుతాయి. సో హైట్ = 100 మీటర్స్, వెలాసిటీ = 50 మీటర్ పర్ సెకండ్. సో దట్ = 2 సెకండ్స్లో మీట్ అవుతాయి. లేదా ఎంత టైంలో మీట్ అవుతాయి? 2 సెకండ్స్లో మీట్ అవుతాయి. ఎక్కడ మీట్ అవుతాయంటే గ్రౌండ్ నుంచి అయితే h-x మ్యాక్సిమం, అది హైట్ నుంచి అయితే x అనే డిస్టెన్స్లో మీట్ అవుతాయి. అంటే ఫ్రమ్ టవర్ హైట్ నుంచి టాప్ ఆఫ్ టవర్ నుంచి ఎక్కడ మీట్ అవుతాయంటే ఫార్ములా ఏంటి? x = ½ చూడండి 1/2. g అంటే 10, t అంటే ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 స్క్వేర్. ఒక 2 క్యాన్సిల్ అయితే x = 20 మీటర్స్. ఇంకా ఫ్రమ్ టాప్ ఆఫ్ ది టవర్ నుంచి ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతుంది? 20 మీటర్స్. అదే ఫ్రమ్ ద గ్రౌండ్ అయితే చూడండి ఫ్రమ్ ద గ్రౌండ్ అయితే ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతున్నాయి? h-xతో మీట్ అవుతున్నాయి. హెచ్ వాల్యూ ఎంత? హెచ్ వాల్యూ 100 మీటర్స్ ఇచ్చాడు. ఆల్రెడీ x క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది? 20 మీటర్స్ వచ్చింది. సో ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే డిస్టెన్స్ ఎంత? h-x. ఫ్రమ్ ద గ్రౌండ్ h-x. h = 100 meters, x = 20 meters. That = 80 meters from the ground. 80 meters distance లో మీట్ అవుతాయి. నోట్ చేయను. చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ హైట్ ఆఫ్ టవర్. చూడండి హైట్ ఆఫ్ టవర్ చూడండి హెచ్ అనేది హైట్ ఆఫ్ ది టవర్. సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఒక బాడీని అప్వర్డ్ డైరెక్షన్లో త్రో చేస్తాం. వర్టికల్గా అప్వర్డ్ డైరెక్షన్లో త్రో చేస్తాం. ఏమవుతుంది? అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి తర్వాత రివర్స్ అవుతుంది కదా, పైకి వెళ్ళే కొద్ది వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. అసలు డిక్రీజ్ అయ్యి ఒక చోట వెలాసిటీ 0 అవుతుంది. వెలాసిటీ 0 అయిన తర్వాత రివర్స్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఇట్లా వచ్చి గ్రౌండ్ సర్ఫేస్ మీద ఫాలో అయింది. ఈ డైరెక్షన్లో బయలుదేరి గ్రౌండ్ సర్ఫేస్ మీద ఫాలో అయింది. సో అయితే హైట్ ఆఫ్ ది టవర్ ఎంత అంటాడు? when the body is projected vertically with velocity u from top of a tower of height h, it reaches to the ground surface in t seconds. Then find the height of the tower. అంటే హైట్ ఆఫ్ ది టవర్కి ఫార్ములాని డెరైవ్ చేస్తున్నాం. చూడండి ఇనిషియల్ వెలాసిటీ అంతా u,
చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు రీచ్ అయింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఎక్స్ అనండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ చేస్తుంది అనుకోండి, ఈ డిస్ప్లేస్మెంట్ని ఎక్స్ అనండి. టవర్ హైట్ నుంచి అది రీచ్ అయినటువంటి మ్యాక్సిమం హైట్కి డిస్ప్లేస్మెంట్ ఎక్స్ చేసింది. ఆ తర్వాత డైరెక్షన్ రివర్స్ అయింది కదా. సో డైరెక్షన్ రివర్స్ అయింది కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ అన్నాం కాబట్టి డిస్ప్లేస్మెంట్లో డైరెక్షన్ రివర్స్ అయితే నెగిటివ్ సైన్, అంటే ఈ డైరెక్షన్లో పాజిటివ్ వాల్యూస్ అయితే దానికి రివర్స్ డైరెక్షన్లో మైనస్ వాల్యూస్ తీసుకోవాలి. వెక్టార్ క్యాలిక్యులేషన్స్లో ఒక డైరెక్షన్ మనం పాజిటివ్ డైరెక్షన్ అని కన్సిడర్ చేసుకుంటే దానికి రివర్స్ డైరెక్షన్లో ఉన్నాయని నెగిటివ్ అని తీసుకుంటాం. అంటే ఇది పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఉంది కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటున్నాం, ఇది నెగిటివ్ వై యాక్సిస్ వైపు ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఎక్స్ అవుతుంది. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ హైట్ని ఈ హైట్ ఈక్వల్, బట్ నువ్వు నెగిటివ్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ మైనస్ హెచ్ తీసుకుంటాం, మైనస్ హెచ్ తీసుకుంటాం, డైరెక్షన్ రివర్స్ అయింది కాబట్టి. చూడండి డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత రాస్తాం, ఇనీషియల్గా బాడీ ఇక్కడ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఉంది. వర్టికల్గా చేసినటువంటి డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఇదేగా ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే ఈ డిస్ప్లేస్మెంటేగా చేసింది. ఇదేనా ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్ టు యూ, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ హెచ్, యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు అపోర్డ్ డైరెక్షన్లో ఉంది, ఇనీషియల్ డైరెక్షన్ అపోర్డ్ డైరెక్షన్ కాబట్టి ఏ ఈక్వల్ టు మైనస్ జీ. సో గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి పట్టిన టైం టీ. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఎస్ అంటే మైనస్ హెచ్ దట్ ఈక్వల్ టు యూ ఇంటూ టీ ప్లస్ 1/2 ఇంటూ ఏ అంటే మైనస్ జీ ఇంటూ టీ స్క్వేర్, అంటే మైనస్ హెచ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్, లేదా మైనస్తో మల్టిప్లై చేస్తే హెచ్ ఈక్వల్ టు ఈ మైనస్ కూడా పోయి ప్లస్ వస్తుంది, దీనికి మైనస్ వస్తుంది, ఆ మైనస్ ఉన్న టర్మ్ అటు రాసుకోండి, హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ, హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ. ఇప్పుడమ్మా ఈ కేసులో అంటే టాప్ ఆఫ్ ది టవర్ నుంచి వర్టికల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు సపోజ్ అది టీ టైంలో కనుక గ్రౌండ్కి రీచ్ అవుతూ ఉంటే ఆ టవర్ యొక్క హైట్కి ఫార్ములా హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ, ఓకేనా. హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ హైట్ కనుక్కోవడానికి. అదే సపోజ్ మనకి హైట్ ఆఫ్ ది టవర్ ఇచ్చి టైం క్యాలిక్యులేట్ చేయమంటే లేదా హైట్ ఆఫ్ ది టవర్ వాల్యూ ఇచ్చేసి ప్రాబ్లంలో హైట్ ఆఫ్ ది టవర్ వాల్యూ ఇచ్చి టైం క్యాలిక్యులేట్ చేయమంటే ఎట్లా చేస్తాం. మనకు అనుకున్న దాని ఫార్ములా హైట్ ఆఫ్ ది టవర్కి ఏమేమి తెలుసు మనకి, ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ యూతో ప్రొజెక్ట్ చేస్తాం, గ్రౌండ్ సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి టైం టీ పట్టింది, అంటే వెలాసిటీను టైం తెలిస్తే హైట్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. అదే టైం క్యాలిక్యులేట్ చేయాలంటే హైట్ వాల్యూ చేసి టైం క్యాలిక్యులేట్ చేయమంటే కొంచెం టైం అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాయి ఇది అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు, హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ, దీన్ని రాసుకోవచ్చు కదా, హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ మైనస్ హెచ్ ఈక్వల్ టు 0, మైనస్ హెచ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ మీకు మ్యాథమెటికల్గా చిన్న కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్. చూడండి సపోజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇట్లా ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో దీని యొక్క రూట్స్ ఏమవుతాయమ్మా, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి మైనస్ బి కదా, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a, ఇంతనే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. సిమిలర్లీ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీన్ని కంపేర్ చేసుకుంటే సిమిలర్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ అయితే ఇక్కడ టైం అనేది వేరియబుల్, కాబట్టి టైంని కనుక్కోవాలంటే ఈ ఫార్ములాని యూస్ చేస్తాం, ఈ ఫార్ములాని యూస్ చేసి టైం కనుక్కుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అంటే ఏంటి, రెండింటిని కంపేర్ చేస్తే ఏ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ అవుతుంది, అంటే ఏ ఈక్వల్ టు 1/2 ఇంటూ జీ. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఎంత అవుతుంది, బి ఈక్వల్ టు మైనస్ యూ అవుతుంది, సి ఈక్వల్ టు మైనస్ హెచ్ అవుతుంది. సో ఇందులో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ యూ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే మైనస్ యూ హోల్ స్క్వేర్ అంటే యూ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1/2, సి అంటే మైనస్ హెచ్ అంటే 1/2 జీ కదమ్మా ఇది,
g/2. ఇంకా b అంటే -u, తర్వాత b² అంటే u² -4 ఇంటూ a అంటే g/2 ఇంటూ c అంటే -h. ఇక్కడ రాసుకున్నాం నీట్గా ఇక్కడ రైన్. సో టైంకి t ఈక్వల్ టు -b అంటే -u ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే -u² -4 ఇంటూ a అంటే g/2 ఇంటూ c అంటే -h బై 2 ఇంటూ a అంటే g/2. ఎంత వస్తుంది చూడండి, t ఈక్వల్ టు u ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ u². ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుందంటే u² ప్లస్ ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2gh డివైడెడ్ బై ఈ 2 క్యాన్సిల్ అయితే g. సో టైంని ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద్వారా టైంని క్యాలిక్యులేట్ చేస్తాం. హైట్ ఆఫ్ ది టవర్ మీద మీకు ప్రాబ్లమ్ ఇస్తే హైట్ కనుక్కోమనొచ్చు లేదా టైం క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. హైట్ క్యాలిక్యులేట్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములా h ఈక్వల్ టు ½ g² - u². అదే టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్కి ఫార్ములాని యూస్ చేసి టైంని క్యాలిక్యులేట్ చేస్తాం. నోట్ చేసుకున్నాం. చూడండి, దీనికి రిలేటెడ్ ప్రాబ్లం చూడండి, ఫార్ములాకి రిలేటెడ్ ప్రాబ్లం. Related problem. A body is projected vertically. A body is projected vertically from top of a tower with velocity 10 meter per second, velocity 10 meter per second, and it takes 4 seconds to reach the ground. Then find the height of the tower. Then find the height of the tower. టవర్ యొక్క హైట్ కనుక్కోండి. చూడండి, ఎక్కడ ఎంత హైట్, టవర్ యొక్క హైట్ ఇచ్చాడు ప్రాబ్లం. ఎంత హైట్ కనుక్కోవాలి, ఎంత వెలాసిటీతో బ్రేక్ చేస్తే ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్ టు ఎంత, వెలాసిటీ అంతా 10 మీటర్ పర్ సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్తో బ్రేక్ చేస్తాం. సో ఎంత టైంలో గ్రౌండ్కి రీచ్ అయింది, t ఈక్వల్ టు సమ్ 4 సెకండ్స్లో రీచ్ అయితే హైట్ ఆఫ్ ది టవర్ ఎంత అవుతుంది అంటే ఇనీషియల్ వెలాసిటీ ఉంది, టైం ఉంది, u ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్, u ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్, t ఈక్వల్ టు సమ్ 4 సెకండ్స్. అయితే హైట్ ఆఫ్ ది టవర్ ఫార్ములా అంటే h ఈక్వల్ టు ½ gt² - ut, ½ gt² - ut. చూడండి, 1/2 ఇంటూ g అంటే 10, t² అంటే 4 ఇంటూ 4 మైనస్ u ఇంటూ t 10 ఇంటూ 4, 5 ఇంటూ 4 20 ఇంటూ 4 80 మైనస్ 40 దట్ ఈక్వల్ టు 40 మీటర్స్. ఇక్కడ g ఈక్వల్ టు మనం 10 అని ఎందుకు తీసుకుంటున్నాం, కాన్స్టెంట్ కాదు కాబట్టి. ఇంకా g వాల్యూ అనేది 9.8 అన్న తీసుకోవచ్చు అంటే ఇస్తాడనమాట. 9.8 తీసుకోమంటే 9.8 తీసుకోవాలి. మన క్యాలిక్యులేషన్ పర్పస్ కింద 10 మీటర్స్ తీసుకుని మనకి జనరల్గా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. g వాల్యూ 10 తీసుకుంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా వస్తుంది. నోట్ చేసుకోండి, ఇంతవరకు నోట్ చేయండి. ఇంతవరకు ఈ 2 కాన్సెప్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వేరే కాన్సెప్ట్ రేపు చెప్పుకుందాం.